మరి ఇప్పుడు 'లక్ష్మీకాంత్ రెడ్డి' అనే వ్యక్తి నీకెలా పరిచయం అసల? 4, 5 ఇయర్స్ బ్యాక్ పరిచయం అతను. ఆ! ఒక వెంకీ అని మేనేజర్, రాకీ అని చైల్డ్ యాక్టర్ ఉంటారు. 'నారప్పలో' చేశారు కదా! హ్మ్. హ్మ్. ఆ అబ్బాయికి ఇతను స్పాన్సర్ అన్నట్టు. హ్మ్. కేర్ ఆఫ్ వాట్సాప్ అనేదో మూవీ చేశారు ఇతను హ్మ్. ప్రొడ్యూసర్‌గా. హ్మ్. సో, అప్పుడు నాకు పరిచయం చేశారు. అప్పుడు 'నిర్మల్' షూటింగ్ చేశాను కదా సార్ నేను. హ్మ్. అది రిటర్న్ వచ్చిన తర్వాత, రాకీ స్క్రీన్ టెస్ట్‌లు అవి ఉన్నాయి. 2 డేస్ షూటింగ్ అది ఉంటది. మనం ఇక్కడ చేద్దాము అని. హ్మ్. సో, మా ఇంట్లో ఉండిపోయాను. హ్మ్. హోటల్ రూమ్స్ అవి ఎందుకని. వాళ్ళ ఇల్లు రెడ్ అన్న ఇల్లు. హ్మ్. వాళ్ళు రెడ్డి సార్‌తో ఉండేవాళ్ళనమాట. హ్మ్. సో, ఇతన్నే అని అలా పరిచయం చేశారు. హ్మ్. ఫస్ట్ మీట్ పరిచయమే ఫ్లాట్ ఇస్తాను, కార్ ఇస్తాను, హ్మ్. బంగారం ఇస్తాను. హ్మ్. సినిమాలవి ఏం మనం పెద్ద హీరోయిన్‌లు ఏమి అయిపోం కదా! హ్మ్. ఆహ్, నువ్వు నాకు ఫస్ట్ సైట్‌లో చాలా బాగా నచ్చావు. హ్మ్. లైఫ్ లాంగ్ నాతో ఉండిపో హ్మ్. అని చెప్పారు. ఏంటి రివర్స్‌లో చెప్తున్నారు? ఆయన్ని మీరంట గదా! "నువ్వు చాలా అందగాడివి, మన్మధుడివి. అసలు నిన్ను చూడగానే మనసు పారేసుకున్నాను. అసలు ఉండలేకపోతున్నాను. నీతో నేను ఉండిపోతాను" అని భూమి మీద ఏ ఆడపిల్ల చెప్పదు. కానీ మీరు చెప్పారట గదా! ఆయన వెర్షన్ అలా ఉంది కదా మరి. 3 సార్ రోజులు రైల్వే ఉన్నా కూడా నేను కనీసం ఆ అమ్మాయిని ఏం చేయలేదు. ఆ 3 అమ్మాయి రోజులు కాదు. ఒక్కరోజే అతని బిహేవియర్‌కి భయమేసి నైట్ 2:30కి ఫ్లైట్ బుక్ చేసుకొని ఆ! వెళ్ళిపోయాను. ఆ రోజే చైన్ ఏదో కొన్నాను అని చెప్పాడనమాట. మీకా? ఆ చై ఆ! ఆ! చైన్ గిఫ్ట్. ఆ! చైన్ చేతికి చుట్టుకొని నా డోర్ బయట ఇలా పడుకొనున్నా. హి ఈజ్ లైక్ చాలా తేడా బిహేవియర్ అతను. అప్పుడేనా? ఆ!